వెల్కమ్ టు అధ్యయన ఈ-లెర్నింగ్. మనకు ఎస్సిటిపిసి పోలీస్ కానిస్టేబుల్ ఐటీ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించిన దాంట్లో ఇది జనరల్గా రిటర్న్ టెస్ట్ సిలబస్. మనకు టెక్నికల్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ 200 క్వశ్చన్స్. ఇది రిటర్న్ టెస్ట్కి సంబంధించింది. దీంట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్స్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, టెలిఫోన్ సిస్టమ్, మొత్తం టోటల్ 4 చాప్టర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనకు అధ్యయన ఈ-లెర్నింగ్ ఛానల్లో వచ్చేసింది అంటే 3rd చాప్టర్ ఉంది కదా, ఇది బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి మీకు కంప్లీట్గా నేను క్లాస్ వీడియోస్ దీంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా దీంట్లో మీరు సిలబస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎంఎస్ ఆఫీస్ అని ఉంది. ఫస్ట్ ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అంటే దీంట్లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ 3 చాప్టర్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ కూడా కొద్దిగా డెప్త్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మెయిన్గా ఫైల్ ఫార్మాట్స్, ఫైల్ ఎక్స్టెన్షన్స్ దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ ఉంది, మెయిల్ మెర్జ్ కానీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి డేటా ఫామ్స్ కానీ, మ్యాక్రోస్ కానీ, ఇట్లాంటి వాటి నుంచి ఎంఎస్ వర్డ్లో మనకు టేబుల్ క్యాలిక్యులేషన్స్ ఇవి. ఎక్సెల్లో కూడా గోల్ సీక్స్, సెనారియోస్, ఎక్సెల్ షార్ట్కట్ కీస్, వాటి ఎక్స్టెన్షన్స్, పైవోట్ టేబుల్ ఇంప్లిమెంటేషన్స్. ఈ పవర్ పాయింట్లో కానీ మెయిన్గా ప్లేస్ హోల్డర్స్ ఎట్లా ఉంటాయి, ప్యానల్స్ ఎట్లా క్రియేట్ చేస్తారు, ప్రజెంటేషన్ వ్యూస్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా దీంట్లో వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అని ఇచ్చాడు. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటే మీరు అన్ని బేసిక్స్ అన్ని చూసుకోవాలండి. ఇక్కడ బేసిక్స్ అంటే కంప్యూటర్ డెఫినేషన్, టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఫంక్షన్స్ ఆఫ్ కంప్యూటర్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదే కంప్యూటర్లో కొన్ని బేస్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించినవి. అంటే మదర్ బోర్డు, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఏమున్నాయి, మదర్ బోర్డులో మనకు పీసీఐ స్లాట్స్, ఐఎస్ఏ స్లాట్స్, జంపర్ సెట్టింగ్స్, సాకెట్ 7కి సంబంధించిన పాయింట్స్. తర్వాత ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, ఇన్పుట్ ఫంక్షనాలిటీస్, అవుట్పుట్ ఫంక్షనాలిటీస్, వాటి ఎక్స్టెన్షన్ ఫార్మాట్స్, ఇవన్నీ కూడా దీంట్లో మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనకు స్పెసిఫిక్గా మదర్ బోర్డ్స్ అండ్ పెరిఫరల్స్ అన్నాడు. అంటే పెరిఫరల్స్ అంటే మనకు డాటర్ బోర్డ్ టూల్స్ ఏమున్నాయి, స్కజీ కంట్రోలర్ టూల్స్ ఏమున్నాయి, తర్వాత దాంట్లో బయాస్ కాన్ఫిగరేషన్ ఏంటి, చిప్సెట్ కాన్ఫిగరేషన్, నార్త్ బ్రిడ్జ్, సౌత్ బ్రిడ్జ్, వాటి యూటిలిటీస్ ఏంటి, సిస్టమ్ బసెస్ అండ్ డేటా బసెస్ ఎట్లా ఉంటాయి, గ్రిడ్ కంట్రోల్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి, హీట్ సింక్ అనేది ఎలా ఉంటుంది, బయాస్ కాన్ఫిగరేషన్ ఏంటి అనేది దీంట్లో వస్తాయి. తర్వాత యాక్సెసరీస్ అంటే ఆల్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ యాక్సెసరీస్కి సంబంధించి, హార్డ్వేర్కి సంబంధించి ఎంఎస్ డాస్లో ఫైల్ ఫార్మాట్స్, ఎంఎస్ డాస్ కమాండ్స్, అసలు దీన్ని ఎంఎస్ డాస్ ఫస్ట్ ఐబిఎం పీసీ నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని స్టార్టింగ్ వర్షన్ ఎంత, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎప్పుడు అడాప్ట్ చేశారు, లేటెస్ట్ వర్షన్ ఏంటి, ఇవి. తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కంప్లీట్ యూటిలిటీస్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకు జనరల్గా విండోస్ 1 స్టార్టింగ్ నుంచి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ అయిన దగ్గర నుంచి మొదలు పెడితే రీసెంట్గా ఉన్నంత వరకు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వర్షన్స్ వరకు కూడా ప్రతి పాయింట్ స్టెప్ బై స్టెప్ దాంట్లో క్లియర్గా మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. తర్వాత వాటికి సంబంధించిన ఎక్స్టెన్షన్స్, ఫ్యాట్ అని ఉంటుంది, ఫైల్ అలొకేషన్